రాజకీయ నాయకులు అండతో చెలరేగిపోయిన కిలేడి, నిడిగుంట అరుణ కిరాయి హత్యల చరిత్ర బయటపడుతుంది. ఆమె మొబైల్ ఫోన్లో కాల్ డేటా తీగలాగితే మొత్తం నేరాల డొంక కదులుతోంది. అప్పుడెప్పుడో సహజ మరణంగా భావించిన ఒక వ్యక్తిని అరుణ గ్యాంగ్ చంపినట్టుగా తేలింది. రౌడీ షీటర్ అవిరెడ్డి శ్రీకాంత్కు పేరులు ఇప్పించడానికి పై స్థాయిలో పైరవీరు నడిపిన అరుణను ఇటీవల నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన కాల్ రికార్డులను పరిశీలించే క్రమంలో సులూరుపేటలో జరిగిన ఒక హత్య సంగతి వెలుగులోనికి వచ్చింది. ఆ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి 2 భార్యలు. ఆస్తి మొత్తం చిన్న భార్యకి రాసిస్తాడనే అనుమానంతో పెద్ద భార్య కొడుకే తండ్రి హత్యకు అరుణ గ్యాంగ్కు సుపారీ ఇచ్చినట్లు పోలీసులకు క్లూ లభించింది. ఇంతకాలం సాధారణ మరణంగా భావించిన ఈ వ్యవహారం ఇప్పుడు హత్యగా తేలింది. సుపారీ ఇచ్చిన వ్యక్తి సులూరుపేటలో కూటమిలోని ఒక పార్టీ నాయకుడు. తండ్రిని చంపిన సంగతి పోలీసులకు తెలిసిందని ఉప్పందడంతో ఆయన గుండె నొప్పి సాగుతూ నెల్లూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అలాగే సులూరుపేట పాలవల్లివారి వీధిలో గతంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి అరుణ గ్యాంగ్ వేధింపులే కారణమన్న సంగతి వెలుగు చూసినట్లు తెలిసింది. నిడిగుంట అరుణ వైసీపీ నేతలతో ఎంత అంటకాగారో వెలుగులోనికి వస్తుంది. సులూరుపేట అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో మండలాధ్యక్షుడు వైసీపీ మండలం కన్వీనర్ అనిల్ కుమార్ రెడ్డితో ఆమె సన్నిహితంగా మెలిగేది. సంజీవయ్య వెంటే ఉంటూ ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేది. దీనికి సంబంధించిన ఫోటోలు బయటపడ్డాయి. గత ఎన్నికల సమయంలో తనకు వైసీపీ టికెట్ దక్కదేమోనని సంజీవయ్య సందేహించేవారు. అదే జరిగితే అరుణను ఇండిపెండెంట్గా పోటీ చేయించి వైసీపీ ఓట్లు చేల్చారని భావించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే సంజీవయ్యకే టికెట్ ఖరారైంది. అయినప్పటికీ అరుణను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించారు. ఆమెకు అనిల్ కుమార్ రెడ్డి జనరల్ ఏజెంట్గా వ్యవహరించారు. ఎన్నికల్లో ఆమెకు డైమండ్ గుర్తు కేటాయించగా 494 ఓట్లు వచ్చాయి. సంజీవయ్య నివాసం, వ్యాపారాలు రెండూ నెల్లూరులోనే. అనిల్ కుమార్ రెడ్డి సంజీవయ్యకు అత్యంత సన్నిహితుడు. వారిద్దరికీ అరుణ నెల్లూరులోనే పరిచయమైంది. వారి వ్యాపార అవసరాలకు అరుణను, ఆమె గ్యాంగ్ను వాడుకున్నట్లు పోలీసులు అనుమానం. రెండు 2024 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచి అరుణ సులూరుపేటకు రాకపోకలు పెంచింది. అక్కడ ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి కార్యాలయంలో మకాం వేసేది. అక్కడ 10 మంది రౌడీలతో గ్యాంగ్ను నడిపినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో అరుణ తరపున పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. గంజాయి వ్యాపారం చేయండి, వ్యభిచార కేంద్రం నిర్వహించండి, అన్నీ నేను చూసుకుంటా అంటూ అరుణ జారీ చేసిన ఆదేశాలు పాటించినందుకు తనను కేసులో ఇరికించారని ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతని పేరు రాయపు శ్రీనివాసులు, నాయుడుపేట మండలం వెన్నమల గ్రామవాసి. అతని కథనం మేరకు వెంకటగిరి ప్రాంతానికి చెందిన భాగ్యరాజు శ్రీనివాసులకు బంధువు. భాగ్యరాజు అరుణను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో అరుణతో శ్రీనివాసులకు పరిచయం ఏర్పడింది. గంజాయి సరఫరా చేస్తానని, వ్యభిచార కేంద్రం నిర్వహించారని, ఏదైనా తేడా వస్తే తాను చూసుకుంటారని శ్రీనివాసులకు ఆమె ఆఫర్ ఇచ్చింది. తనకు 2 పిల్లలు ఉన్నారని, ఇలాంటి వాటిలోకి రాలేనని చెప్పడంతో అతనిపై కక్ష పెంచుకుంది. పడుగుపాడులో రాజ్యలక్ష్మి అనే మహిళతో వివాదం తలెత్తడంతో అరుణ ఆమె ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి తిరిగి ఆమెపైనే కేసులు పెట్టింది. రాజ్యలక్ష్మి ఆమె భర్తతో పాటు శ్రీనివాసులపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని ఫిర్యాదు చేసింది.
పోలీసులు విచారణ జరపకుండానే ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇన్నాళ్ళు భయంతో నోరు మెదపని శ్రీనివాసులు సోమవారం పోలీసులకు అరుణపై ఫిర్యాదు చేశాడు. విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ రౌడీ షీటర్ అవిలేడ శ్రీకాంత్కు నెల్లూరు జైలు సూపరింటెండెంట్ నోటీసు జారీ చేశారు. నెల్లూరు జైలులో ఉన్నప్పుడు శ్రీకాంత్ను వైద్య నిమిత్తం తిరుపతి ఆసుపత్రికి పంపగా కిలేడి అరుణతో సన్నిహితంగా మెలిగిన వీడియోలు ఇటీవల వెలుగులోనికి వచ్చాయి. దీంతో శ్రీకాంత్కు నోటీసులు పంపారని విశాఖ జైలు సూపరింటెండెంట్ సాయి పవన్ తెలిపారు.